గంగను తలపై మోసే శివుడివా రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా ఏమనుకోను నిన్నేమనుకోను ఏమనుకోను నిన్నేమనుకోను నువ్వు రాయివి కావు గంగవు కావు నే రాముడు శివుడు కానే కాను తోడనుకో నీ వాడనుకో తోడనుకో నీ వాడనుకో తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా నిప్పులాంటి సీతనైనా తప్పు చెప్పకుండా తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా నిప్పులాంటి సీతనైనా తప్పు చెప్పకుండా అది కదే కదా మన కథ నిజం కాదా అది కదే కదా మన కథ నిజం కాదా నువ్వు రాయివి కావు గంగవు కావు నే రాముడు శివుడు కానే కాను తోడనుకో నీ వాడనుకో ఏమనుకోను నిన్నేమనుకోను ఎన్నెన్నో జన్మలకో కోవిల్లు కోవిల్లు కోవిలలో దివ్వెల్లు కన్నీళ్లతో వెలిగించే హృదయాలు హృదయాలని వెలిగించే మనిషి కదా దేవుడు ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు హృదయాలని వెలిగించే మనిషి కదా దేవుడు ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు అది నువ్వే కదా నేను నువ్వే కదా అది నువ్వే కదా నేను నువ్వే కదా నువ్వు రాయని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా ఏమనుకోను నిన్నేమనుకోను తోడనుకో నీ వాడనుకో ఏ ఎవడా తెలివి తక్కువ అంటే అలా తిరిగిపోతుడా అమ్మాయి నేను మొన్న ఒక 20 సెంట్ల భూమి కొన్నాను ఎప్పుడు మొన్న కొన్నాను ఓ 20 సెంట్ల భూమి కొన్నావు 20 సెంట్ల భూమి కొన్నాను కానీ కొద్ది డబ్బులు అప్పుడు కొన్నాను నాకు ఒక 7 లక్షలు ఉంటే మరొక 3 లక్షలు అప్పోడేసి 10 లక్షలు కొన్నాను అది ఏ ముహూర్తాన్ని కొన్నాను వర్షం పడలేదు పంట పండలేదు పంట ఇంటికి రాలేదు అప్పులు తీరలేదు అయితే అది వర్షాధారమా చెట్లు గాని చెరువులు గాని లేవా మరేం లేవు మరి బోర్ తీయించలేకపోయావా అంత డబ్బులు మరి ఇప్పటికే 10 లక్షలు 3 లక్షలు
అమ్మాయి అప్పులో వచ్చి అంటారు భాస్కర్ అప్పునిచ్చి నాకు వడ్డీ అని కట్టు. ఏంటిది కట్టు అంటాను. నేను ఆలోచించాను. మా ఆవిడ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు ఒక 500 ఇవ్వు, చెన్నై వెళ్తాను, ఒక సంవత్సరం పనికి వెళ్తాను, ఒక సంవత్సరం పని చేతుకున్నప్పుడు వడ్డీ అని కడదామా అన్నాను. మా ఆవిడ అన్నది, ఓ ఎదం తక్కువ నా మొగుడా, ఎదం తక్కువ నా మొగుడా, నువ్వేం అప్పు తీరుతా గానీ ఒక 1000 రూపాయలు తేరా నేను అప్పు తీరుతాను అన్నది. అమ్మాయి నీ దగ్గరికి వచ్చానా, 1000 రూపాయలు ఇచ్చావా? ఆ 1000 రూపాయలు పట్టుకొని మా ఆవిడకి ఇచ్చాను. మా ఆవిడ 1000 రూపాయలు తీసుకొని నేను మా ఆవిడ బయలుదేరి తిన్న శ్రీకాకుళం పెద్ద హాస్పిటల్కి వచ్చినాం. బాలేపాడు కాదు, మా ఆవిడ రమ్మని నేను వచ్చాను. ఎక్కడ అడగను, మా ఆవిడ ముందు నేను అనక. మీ దగ్గర బిల్డప్లు కానీ అక్కడ బిల్డప్లు మరి లేవు. అమ్మ ఏమైనా బిల్డప్లు ఉన్నాం అనుకో బతిమ ఉండదు, భోజనం ఉండదు. సరే సరేలే. అయితే మా ఆవిడని పెద్ద హాస్పిటల్ దగ్గరికి వచ్చాం. అమ్మాయి పాపం పర్లాకిమిడట ఆవిడది. ఒక చిన్న పిల్ల చచ్చిపోయా, చిన్న పిల్ల చచ్చిపోయి ఆ పిల్ల చచ్చిపోయిన పిల్లలు పర్లాకిమిడట. ఆ పిల్లని తీసుకుని వచ్చి ఇంకా పెద్ద హాస్పిటల్ అడిగి పెట్టారు. పిల్ల చనిపోయి అయ్యో పాపం గోలు గోలు ఛార్జీ కూడా డబ్బులు లేవు. ఎలాగెళ్ళని ఆలోచిస్తాను. ఈ టైంలో మంచి టైంలో మా ఇద్దరం వెళ్ళాం. నేను మా ఆవిడ వెళ్ళాము. మా ఆవిడ అన్నది, ఏమండి చచ్చిపోయిన పిల్లలు ఏడిస్తే వస్తుందా? రాదు కదా. ఇగో మీరు ఎంత ఇబ్బంది పడతాను, మీకు ఒక 500 ఇస్తున్న పిల్లలు నాకు ఇచ్చండి అన్నది. నేను అలాగే ఆలోచించే చనిపోయిన పిల్లలు మనకెందుకు అనుకుంటాను. మన మాట అవదు కదా. అయితే 500 ఇచ్చే పిల్లని తీసుకుంది. వాళ్ళు 500 తీసుకొని ఛార్జ్ కట్టుకుని వెళ్ళిపోయారు. అమ్మాయి పిల్లని చక్కగా తయారు చేసింది. మా ఆవిడ చనిపోయిన పిల్లల్ని తయారు చేసింది, చక్కగా తయారు చేసింది. ఈ శమకలు వేసుకొని అదండి అన్నది. నేను మా ఆవిడ చందన బ్రదర్స్కి వెళ్ళాం బట్టలు కొండకి. డబ్బులు ఎంత ఉన్నాయిరా? డబ్బులు 350 ఉంది. 350కి ఏం బట్టలు వస్తాయిరా? 300 బట్టలు రాకపోతే బట్టల షాపులు కెలమేటి అమ్మాయి. అయితే 150 రూపాయలు ఛార్జ్ అయిపోయిందా? 500 పిల్లకి ఇచ్చారు. 350 ఉంది. నేను ఆలోచిస్తాను ఏంటి 350 ఉంది బట్టలు కొండకి వెళ్తుంది అనుకోండి. అమ్మాయి అయితే బట్టల షాపులోకి వెళ్ళాం. బట్టల షాపులోకి వెళ్ళి మా ఆవిడ అంటుంది, ఏమండి సావుకారి గారు వాండర్ గారికి మంచి మంచి కాస్ట్లీ చీరలు చూపించండి అన్నది. కాస్ట్లీ చీరలు అంటే నేను అనుకోను, ఇదేంటి కాస్ట్లీ చీరలు అడుగుతుంది, మనకు డబ్బు లేక 350 ఉంది అనుకుంటాను. మా ఆవిడ అంటుంది, మించి మించి 40-50 చీరలు ఇప్పిస్తుంది అమ్మ. మడతలన్నీ ఇప్పిస్తుంది. ఏ చీర బాగుంది ఇప్పిస్తుంది, అది పడేస్తుంది. సావుకొని మంచి కోట ఈవిడ చీరలు కొంటుందో కొంద కానీ 50 చీరలు ఇప్పింది. ఇన్ని చీరలు ఇప్పింది కదా, మరి ఎవరు మడత పెడతారు? రోజులు సావుకొని మంచి కోప మీద ఉన్నాడు. అమ్మాయి చివరిగా ఇంకో చీర చూసింది. ఆ చీర చూసి అంటుంది, ఏమండి చీర ఖరీదు అంతే అండి అన్నది. ఆయన ఏమన్నదు, చాలా తక్కువ అమ్మ 35,000 అన్నాడు. 35,000 అంటే మా ఆవిడ అన్నది, ఏమే 3,500 కెళ్ళి అన్నది. మీ ఆవిడ ఉండవలసిందే అలాగే 3,500 అన్నది. అంటే అప్పటికే సాగుకొని కోపం చీరలు ఇప్పిసింది కదా, వెళ్ళమ్మని కొన తోసాను మా ఆవిడని. ఇలా తోస్తాడు మా ఆవిడ పడలేదు, ఈ సేవకుని పిల్లల కింద నచ్చింది. చనిపోయిన పిల్లని ఎందుకు రెత్తిసింది? మరి చనిపోయిందని మాకు తెలుసు, వాళ్ళు తెలిసేటి. నీకు దండం పెట్ట, మీ ఆవిడ ఇలాగొచ్చిందా? ఈ చనిపోయిన పిల్లలు పట్టుకొని అంటుంది, కూతురా 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 నీ బట్టలు చాపాలైపోవా కూతురా అంటే సాగుకొని పుల్లు తడిసిపోతాడు, చెమట ఎక్కుపండు. అనవసరం పిల్లకి చెమట ఎక్కిపోయింది. ఆయన అనుకుని అంటాడు, అమ్మా నీ దయ నీ చేతులు కాలుకో చేతులు అనుకో. ఇలా లోనకి రాన్నాడు. లోనకంతా నాకు గొప్ప కోపం వచ్చింది. ఈడెవడు మా ఆవిడ లోనకి రమ్మంతాడు. అది కాదురా అనుకుంటాను, పాప మొత్తం భయపడిపోతున్నాడు చెప్పడానికి. లోన తీసుకెళ్ళి అంటాడు, అమ్మా మనకు ఈయక్క మనకు 1,00,000 రూపాయలు ఇస్తాను, పట్టుకొని వెళ్ళి పిల్లలు అన్నాడు. 1,00,000 రూపాయలు అంతే మా ఆవిడ అంటుంది, కూతురా నీ ఖరీదు 1,00,000 రూపాయలు కట్టాడు, కూతురా నీ అన్నకి
గారు చెప్పరావా మీ తమ్ముడి గారు చెప్పరావా బెక్కులు ఇట్టేస్తాను నటించేస్తుంది బెక్కులు ఎడతాను సావుకుని మరి గజ్జగా జుడిగిపోతాను నీ దయ అందరూ వచ్చేసారు జనాలు వచ్చేస్తారు మరి బట్టల షాప్ అయితే తక్కువ మంది అమ్మా నీ దయ 2 లక్షలు మగరాసరా చక్కటకే తగునాటే గంగా తగునాటే గంగా చక్కటకే తగునాటే గంగా తగునాటే గంగా అక్క మగన మాటకు నేను మారుతా పాలేక మగన మాటకు నేను మారుతే పగలేక మగన మాటకు నేను మారుతే పగలేక మగన మాటకు నేను మారు చెప్పలేక తోట ఉందని గౌరప్ప ఉందని గౌరప్ప ఉండమన్ని తోట ఉంటని గౌరక్క ఉంటని గౌరక్క చోట ఉందని గౌరప్ప ఉందని గౌరప్ప ఉండమన్ని చోట ఉంటని గౌరక్క ఉంటని గౌరక్క అక్క నువ్వు కయ్యాల కంప బోలారాలా నువ్వు చుంచూరు బుడ్డి బోలారాలా కయ్యాల కంప వేయారాలా నువ్వు చుంచూరు బుడ్డి వేయారాలా కయ్యాల కంప వేయారాలా నువ్వు చుంచూరు బుడ్డి వేయారాలా అన్నోడు చిరంజీవిని మగడు తీసి అన్నోడు చిరంజీవిని మగడు బాలటాడునోడు బాలకృష్ణనే మగడు బాలటాడునోడు బాలకృష్ణనే మగడు వెంకటేశనే మగడు వెనకాలనోడు వెంకటేశనే మగడు నాగోపీకునోడు నాగార్జునే మగడు గయ్యాల కంప వేయారాలా నువ్వు చుంచూరు బుడ్డి వేయారాలా గయ్యాల కంప వేయారాలా నువ్వు చుంచూరు బుడ్డి వేయారాలా ఉంటే నువ్వేనే ఉండాలి లేకపోతే నేనే ఉండాలి చూడు అక్కడ అంత పని చేసింది వద్దమ్మ నాకొద్దయ్య మగడు నాకొద్దయ్య మగడు నాకొద్దయ్య మగడు ఏం పచ్చడి నోట్లెట్టుకో గంగా అలాగే రా గంగా ఇలాగే సైడ్కి రాగా సార్ పక్కన వెళ్ళి గంగా అలా శనగ నమ్ము శనగలే కొజ్జారు మమ్ము గంగా గంగా అడ్డు నన్ను విడిచి వెళ్ళిపోదివా నాకు కంటి సుఖం పెట్టి పోతివా నన్ను విడిచి వెళ్ళిపోదివా నా కంటి చోకు పెట్టి పోదువా నువ్వు లేని జీవితం నాకెందుకయ్యా నువ్వు లేని ప్రాణము నాకెందుకయ్యా నాదా నువ్వు లేని నాకు జీవితం నాకు వల్ల కాటిలో కావలే నన్ను విడిచి వెళ్ళిపోదు కంటి చోకు పెట్టిపోదువా ప్రాణనాథ అయ్యో నా ప్రాణనాథ అయ్యో నా ప్రాణనాథ నేను ఏమి చేతునయ్యో అయ్యో నా ప్రాణనాథ అయ్యనా ప్రాణనాథ అయ్యనా ప్రాణనాథ నన్ను విడిచి వెళ్ళవేమయ్యా
చెప్పరాని మనసొటుంది చెప్పుకుంటే సిగ్గుచేటు చెప్పరాని మనసు కంటే చెప్పుకుంటే చిక్కుచేటు నిన్ను విడిసి ఉండలేనయ్యా అయ్యో నా ప్రాణనాథ హయ్యనా ప్రాణనాథ హయ్యనా ప్రాణనాథ నిడిచి వెళ్ళలేనయ్యా హయ్యనా ప్రాణనాథ స్వామి దేవి, ప్రాణేశ్వర పార్వతి, ప్రాణనాథ దేవి, పరమేశ్వర పార్వతి, నాథ దేవి. చూడండి గంగ ఎంత పని చేసినది ఇప్పుడు నీకు గంగ కావాలా దేవి అవునాదా? పార్వతి నాకు గంగ కావాలి మన స్వామి కుమారుడైన గణనాథ ప్రార్థిష్ట గంగ వస్తుంది దేవి అలాగే స్వామి దేవి ఆ. టెంకాయ కొబ్బరులు తినేటి ఫలములు ఓలో టెంకాయ కొబ్బరిలో తినెత్తి ఫలమోలో టెంకాయ కొబ్బరులు తినేటి ఫలములు లో టెంకాయ కొబ్బరిలో తినెత్తి ఫలమోలో టెంకాయ కొబ్బరులు తినేటి ఫలములు ఆ టెంకాయ కొబ్బరిలో తేనెటి ఫలములో టెంకాయ కొబ్బరులు తినేటి ఫలములు ఆ టెంకాయ కొబ్బరిలో తేనెటి ఫలములో గణనాథని పూజ గణముగా చేదు గణముగా చేదు 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 నాయనా గణనాథ నాయనా కుమారా అమ్మా కుమారా అమ్మా. గణనాథ అమ్మా. నాయనా ఓయ్. నేను ఆపదలో ఉన్నాను కొడుకా అమ్మా నీకు వచ్చిన ఆపతే ఉంటమ్మా నాయనా అమ్మా. నేను స్నానం చేయాలి కొడుకా అది ఇప్పుడు ఏం నాకు గంగ చేయాలమ్మా? కావాలి నాయనా ఆ అవును నాయనా అమ్మా. ఒక్కసారి మీ పిన్నం దగ్గరికి వెళ్ళవా కళ్ళు పోతావే గణనాథ, అమ్మా ఏమన్నా నువ్వేమంటున్నావు మరి పిన్నం దగ్గరికి వెళ్ళి కళ్ళు పోవా అది కాదు నాయనా ఆ. పిన్ని దగ్గరికి వెళ్ళి వెళ్ళి. అమ్మా పిన్నమ్మా ఆ. అమ్మ నిన్ను రమ్మంటుందమ్మా అని తీసుకొని రా నాయనా. అవునమ్మా ఏ ముఖం పెట్టుకుని వెళ్తానమ్మా ఏమి నాయనా? వచ్చిన దాన్ని వచ్చినట్టు గుంచావా నేనేం చేశాను? జుంజీలు పట్టుకుని ముంజీలు వరకు ఈడిస్తాను చేయలేదు. తన్నిందే తరలేదు గుద్దిందే కుదరలేదు సూరు మనుకొని వెళ్ళి విజయవాడ సగం మేపిసింది నాయనా ఆ. తే నాయనా అమ్మా ఆ. నేను వెళ్తాను ఆవిడ